యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనము. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడారు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. స్తోత్రములు. జరుగుతున్న ఈ కోరికను మీరు దీవించండి, అనేకం నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. ప్రయాణంలో ఉన్న వారిని కూడా త్వరపెట్టి నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. నలభై 43 నుండి. ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, ఇదేగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి దయ వలన పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగటి కాలమంతా మీరు రెక్కల కింద ఉంచుకొని ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తూ, ప్రతి కుటుంబములో ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ, పనిపాటల్లో ప్రయాసపడుతూ మీ కృపాక్షేమాలు ఉంచి సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం కనుక ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకొనుచు అనే మాటను బట్టి మీకు స్తోత్రము. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడని గనక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడినవాడు బలహీనుడు గనుక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ
ఎంత శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత దినాల నుండి సంఘము అనగా ఏమి అని మనం ధ్యానం చేస్తాం. సంఘములో మరి సహోదరులు, సంఘములోని ప్రతి వారు ఏ విధంగా శ్రమపడాలి అని 2 భాగాలు ధ్యానం చేశాం. ఈరోజు మనము యెరూషలేము సంఘమును గురించి ధ్యానం చేసుకుంటాం. పేతురు పరిశుద్ధాత్మ పొంది ప్రభును గురించి ప్రకటిస్తూ ఉంటే వారి హృదయములు నరకబడి దాదాపు ఒకే దినమున 3000 మంది ప్రభువైపు తిరిగారు. తిరిగినప్పుడు పేతురు గారు అన్నారు, మీరు ఈ లోకమునకు వేరై రక్షణ పొందుడి అన్నమాట మనం చూస్తాం. రక్షించబడిన పిల్లలు ఈ లోకపు చిక్కుల్లో చిక్కుకొనకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవడు ఈ లోకమును ప్రేమిస్తాడో వానిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదని బైబిల్ చెప్తాం. కనుక 3000 మంది రక్షించబడినప్పుడు మీరు ఈ లోకానికి వేరై అనే మాట మనం చూస్తాం. రక్షించబడిన పిల్లలు ప్రత్యేకముగా జీవించాలి. ఓడ సముద్రములో ప్రయాణం చేయాలి. సముద్రంలో ప్రయాణం చేయాలి కదా అని చెప్పేసి సముద్రపు నీళ్లు ఓడలేకొస్తే అది ముందుకు సాగదు కానీ మునిగిపోతుంది. విశ్వాసీ జీవితంలో కూడా విశ్వాసి ప్రతిరోజు 3 జయించాలి. లోకము, శరీరము, అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును జయించాలి అంటే పౌలు గారు అన్నారు కదా తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. పేతురు భక్తుడు అన్నాడు కదా, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించుడి అన్నమాట మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంతకంతకు పైకి కుదురుదురు అనే మాట మనం చూస్తాం. ఈ యెరూషలేము సంఘము సంపన్నమైన సంఘము, కానీ వారి సంపద సంఘానికి ఖర్చు పెట్టారు. వారిలో ఏం చదువుతున్నాము, వారి అక్కర కొలది పంచిపెట్టారు. వారు ఏక మనస్కులై అన్నమాట మనం చూస్తాం. విశ్వాసీ జీవితంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము అనే మాట మనం చూస్తాం. వారు సంపన్నులే కానీ వారిలో ఏకత్వం ఉంది. వారిలో చిన్న పెద్ద అనే పదము లేకుండా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో
వారి వారి అక్కర కొద్దీ పంచిపెట్టడమే కాదు, వారు ఇంటింట కూడుకొనుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ వలన పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభుని గురించి ఏమని రాయబడిందంటే, రక్షణ పొందుతున్న వారిని సంఘములోనికి ప్రభు చేర్చుచుండెను అనే మాట మనం చూస్తాం. కనుక యెరూషలేము సంఘము సంపన్నమైనది, వారు ఏకత్వం కలిగిన వారు ప్రతిదినము వారు కూడుకొనుచు దేవుని స్తుతించుట వలన, వారు ప్రజలందరి దయ వలన. సరే, పాత నిబంధనలోను నూతన నిబంధనలోను ఏమని రాయబడిందంటే, సమూయేలు దేవుని దయ యందును ప్రజల దయ యందును వర్ధిల్లుచూ ఉండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కూడా, బాలుడగు యేసు ప్రభును గురించి దేవుని దయ యందును మనుషుల దయ యందు, మనుషుల దయ కొరకు ప్రాకులాడాల్సిన పని లేదు. నువ్వు విశ్వాసిగా నువ్వు ఉన్న స్థలములో సాగిపోతూ ఉంటే దేవుడే నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన ఉన్నతునిగా చేస్తారు. వారు కూడికలకు ఆగిపోయేవారు కాదు. వర్షాన్ని బట్టో, చలిని బట్టో, ఎండను బట్టో, బంధువుల యొక్క కార్యక్రమాలను బట్టియో వారు ఆగిపోయేవారు కాదు. వారు ఇంటింట రొట్టె విరుచుచు అనుదినము. అందుకే ఎబ్రీ పత్రిక 10:24 ఏమని ఉందంటే, ఆ దినము సమీపించే కొలది మీరు ఒకరినొకరు పురికొల్పుకొనుచు మరీ ఎక్కువగా కూడుకొనుచు. కానీ నేటి సమాజంలో ఎంత తక్కువ కూడికలు ఉంటే అంత చాలు అన్నట్టుగా ఉంటున్నారు క్రైస్తవులు. కానీ ఆది క్రైస్తవులు అలా లేరు. వారు అనుదినము వారు ప్రభును స్తుతిస్తున్నారు, వారు ప్రభును ఘనపరుస్తున్నారు, వారు ప్రభును మహిమపరుస్తున్నారు. రెండవ మాట, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనములో, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము. పోయే కాలం కాదు, ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి అనుభవం అండి. దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ముంతమామిడి చెట్టు మాదిరి నువ్వెన్ని సంవత్సరాలైనా, నేనేదో ఒక లేఖనం చదివాను, 1 నిమిషం ప్రార్థన చేశాను, ఇదే నా లైఫ్ అని చేసుకోకూడదు. స్టెఫెను అనే యవనస్తుని మందిరములో విధవరాళ్లకు ఆహారం పంచిపెట్టుటకు నియమించబడ్డాడు. కానీ సన్హెద్రిన్ సభలో ధర్మశాస్త్రము క్షుణ్ణంగా తెలిసిన వారి మధ్యలో ప్రభును మహిమపరుస్తూ ఉంటే, ప్రభును గురించి ప్రకటిస్తూ ఉంటే, వారి హృదయములు నరకబడినవై అనే మాట మనం చూస్తాం. అది నిజమైన ఉద్యమం. అంటే స్టెఫెను పరిచర్యలో ఉన్నాడు, అలాగే ప్రభును ఘనపరుస్తూ ఉన్నాడు. ఒక్కదానికే అన్ని ముడి వేసుకుని ఉండకూడదు విశ్వాసి.
దేవా, నేను వాక్యం ప్రకటించుటకు సహాయం దయచేయి. నాలో ఉన్న సాక్ష్యం ఇతరులకు చెప్పుటకు నీ కృపను అనుగ్రహించు. నేను కూడా ఒకరినైనా దేవుని మందికి నడిపించుటకు నీ కృపను నాకు దయచేయి. వారు దేవాలయమునకు ప్రార్థనా కాలమున ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. ఎక్కే అనుభవము గతంలో ధ్యానించాను కదా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ఆశ ఉండాలి. నేను ప్రభు కొరకు ఏమైనా చెయ్యాలి. నేను ప్రభు కొరకు ఏమైనా ఒక కార్యం చేయాలి సమాజంలో. కాలేబు అన్నాడు, ఈ కొండ ప్రదేశము నాకిప్పు. మోషే పంపిన 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. నాకు అప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకు అంతే బలం, ఎక్కుటకు దిగుటకు. వారు ప్రార్థనా కాలమున దేవాలయం మెట్లు ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. విశ్వాసి జీవితములో ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను వారు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్. ఇస్సాకు జీవితంలో ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాము అత్యంత ధనవంతుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద ఉంది. కానీ ఒక యవనస్తుడు దేవుని గ్రంథము లేని ఆ దినాలలో, దేవుని సంఘము లేని ఆ దినాలలో, దేవుని సేవకులు హెచ్చరించేవారు లేని ఆ దినాలలో ఇస్సాకు పొలములో ధ్యానించుటకు బయలో వెళ్ళాడు. యవన పిల్లలు దేవునితో గడుపుటకు ఒక క్రమము అలవరుచుకోవాలి, ఒక సమయము అలవరుచుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మహత్తుగల మాట చేత ఈ సర్వ ప్రపంచమును సృజించిన యేసుక్రీస్తు వారు అరుణోదయమే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెక్కి రాత్రంతా గడిపినని మాట మనం చూస్తాం. ఆయన తన వాడుక చొప్పున గెస్సెమనే వనానికి వెళ్ళి చెమట గొప్ప రక్త బిందువు వలె కనుక యవనస్తులు దేవునితో సహవాసం చేయుటకు ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకో. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధుల సహవాసం ఎవరెవరితో కాదు. ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో దైవధ్యానం కలిగిన పుస్తకాలు ఉన్నాయి, వచ్చి చక్కగా చదువుకోవచ్చు, సిద్ధపడవచ్చు. వారు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా దానియేలు బబులోను దేశానికి ప్రధానుడు.
ఇట్టి శాసనం సంతకం చేయబడినని అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అనే మాట మనం చూస్తాం. కనుక యెరూషలేము సంఘము సంపన్న సంఘము, ఏకత్వం కలిగిన సంఘము, వారిలో ఉన్న బలహీనులకు సహాయం చేసే సంఘము, యెరూషలేము సంఘము ప్రార్థించే సంఘం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశాను. వారికి ఎన్నో ఎదిరింపులు వచ్చినాయి, కానీ వారు ప్రార్థించారు. 4వ అధ్యాయం 23వ వచనం, అపోస్తలుల కార్యములు 27వ వచనము నుండి, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులను, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని ఉన్నారు. విరోధముగా. నిన్న నైజీరియా దేశంలో 30 మంది పాస్టర్లను ఒక్క క్షణంలో కాల్చి చంపేసి, లోకం వైపు కన్నులెత్తు, లోకస్థితిలో చూడు. వారి కొరకు ప్రార్థించే బాధ్యత మనందరి మీద ఉంది. వారు అనేక సంవత్సరాల నుండి చూస్తే దాదాపు 52,000 మందిని చంపినట్లుగా ఒక వార్తాపత్రిక చెప్తాము. దేవునికి విరోధముగా. ఒకప్పుడు మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సువార్తకు వారు చక్కగా మజ్జిగ ఇచ్చేవారు. తెలంగాణ ప్రాంతంలో, అయ్యా మీరు దూరం నుండి వచ్చి ఉన్నారు, ఈ రాత్రి మేము భోజనం ఏర్పాటు చేస్తాము, ఈ రాత్రి మాతో ఉండండి అనేవారు. ఇప్పుడు ఏమైందంటే అది మారిపోయింది. ఇవన్నీ ఆయన రాకడకు గుర్తులు. ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా వచ్చు. మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థనతో సిద్ధముగా ఉండాలంట. మత్తయి సువార్త 21వ అధ్యాయం. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగుండాలంటే ఎల్లప్పుడూ చదవండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. అనుకొని విధముగా ఆయన వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. విశ్వాసి జీవితంలో లూకా సువార్త 21వ అధ్యాయము
34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును గనక జరగబోవు వీటినిలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువ. విశ్వాసి జీవితములో మెలకువ జీవితం కలిగి ఉండాలి. కనుక యెరూషలేము సంఘము ప్రార్థించుటకు దేవాలయమునకు ఎక్కుచున్న సంఘం. అపోస్తలుల కార్యాలు 4:29, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా వాక్యము వారు విరోధముగా నిలబడ్డారు. పొంతి పిలాతు, హేరోదు, లోక సంబంధమైన నానా జాతుల వారు ప్రార్థిస్తూ ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు తీసి మెత్తదనం ఈ లోకానికి పనికిరాదు. నువ్వు మెత్తదనం ఉంటే బెదిరించేవాడు ఎక్కువైతాడు, వీధి కుక్క కూడా నిన్ను బెదిరిస్తాడు. దేవుని పిల్లలు ప్రతి విషయములో ధైర్యముతో ఉండాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అని బైబిల్ సెలవిస్తాం. యెరూషలేము సంఘము సాక్ష్యమిచ్చు సంఘము. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. ఆ కుంటి భిక్షకునితో ఏమంటున్నారంటే, పేతురును యోహానును వాణ్ణి తేరి చూసి మా తట్టు చూడుమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు సంతోషముతో వాడు దేవాలయములోనికి వెళ్ళెను, దేవుని స్తుతించుచు. మనం ఏదైనా పని కావాలంటే మొదట ఎంతుంది? డబ్బు ఎంతుంది? కానీ భక్తులు ఏమంటున్నారు? వెండి బంగారములో మా యొద్ద లేవు, మాకు కలిగినది యేసు ప్రభు నామం. ఆయన సకల ఐశ్వర్యవంతుడు, ఆయన ప్రతి అక్కర తీర్చువాడు.
నీకు కలిగినదే చెప్పు, నీకు కలిగినదే ఖర్చు పెట్టు. మాకు కలిగినది యేసు ప్రభు నామమునను లేచి నిలిచిమనంటే వాడు పరిగెత్తుతూ దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయం మెట్ల కింద ఉన్నవాడు దేవాలయంలోనికి వెళ్ళాడు. కారణమేమి? ప్రార్థనా కాలము. ఏ కాలం అంట? బైబిల్ అక్కడక్కడ చూస్తాం. ప్రార్థన జరుగుననుకొని నదీ తీరమున ఉన్నారు వాళ్ళు. కనుక విశ్వాస జీవితంలో ప్రతి విషయములో నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. నీ కలిగినదే యెహోవా ఉత్తముడని రుచి చూచి, ప్రభుని గురించి ఏ రుచి రుచించావో అది చెప్పు చాలు. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం చెప్పు. మనం గొప్పతనం ఎందుకు పనికిరా? అందుకు బాప్తీసం ఇచ్చి యోహానే మనకు మాదిరి. నేను తగ్గవలెను, ఆయన నీ ఆలోచనలో, నీ పలుకులో, నీ చేతల్లో, నీ నడవడిలో ప్రభును మాత్రమే చూపించు. ప్రభుని గురించి ప్రకటించు. ప్రభులో ఉన్న సువిశేషాలను ప్రకటించు. ఏదేదో చెప్పాల్సిన పని లేదు. ఆ గుడ్డివాడిని అడిగారు, ఎవర్రా నీకు సూపు దయచేసినది అని. అయ్యా, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూచుచున్నాను, మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నావా అంటే వాళ్ళు అన్నారు, మత ఛాందస్తులు, మేము మోసే శిష్యులమని వెళ్ళిపోయారు. వాడు ఒకటే మాట చెప్పాడు, మునుపు నేను గుడ్డివాడను, ఇప్పుడు చూచుచున్నాను. నీ సాక్ష్యం చెప్పు. ప్రభును గురించి. 4వ మాట, యెరూషలేము సంఘము పరిచర్యకు పరిచారకులు నియమించిన సంఘం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు చూస్తే వారు పరిచర్యకు నియమించారు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాన్లు చిన్న చూపు చూచిరని హెబ్రీల మీ భాష మాట్లాడేవారి మీద గ్రీకు భాష మాట్లాడేవారు యూదులు సనుగా సాగి. సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి పని నియమింతుము. 5వ వచనం, జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోనోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడైన అంతియోక వాడును అగు నికోలాసను వారిని ఏర్పరచుకొనిది. సంఘములో పరిచారకులు బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. నూతనంగా రక్షించబడి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న పిల్లలు వారు పరిచర్య చేయుట అలవరుచుకోవాలి.
దేవుని మందిరములో ముందుగా వచ్చి వాటర్ లేవా, ముందుగా వచ్చి తలుపులు తీసి కాస్త కసువు ఊడ్చడం కానీ, ఆ బాత్రూంలో మందిరం కడిగేటప్పుడే బాత్రూంలు శుభ్రంగా ఉన్నాయా లేవా, అవి కాదు. టంజన్గా రావడము, టంజన్గా పోవడము. ఆత్మీయ ఎదుగుదల ఎలాగొస్తుంది? ఆత్మీయ ఎదుగుదల ఏంటంటే సంఘములో ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి దైవిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆత్మీయత అనేది పెరుగుతుంది. ఓన్లీ కూడికలకు మాత్రమే వచ్చి మిగతా దినాలు దూరంగా ఉంటే నువ్వు సాతానుకు ఎరగా ఉపయోగపడతావు. మందిర ఆవరణములలో ఉండాలి. వారు ప్రతిదినము నియమింపబడిన స్టెఫెను సన్హెద్రిన్ సభలో ప్రభుని గురించి ప్రకటించినప్పుడు వారి హృదయములు నరకబడినవై. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. యాభై 54వ వచనం. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. దేవుడి కుడిపార్శ్వమున ప్రభుని చూస్తూ స్టెఫెను ఏమంటున్నాడంటే, ఒక యువకుడు, యేసు ప్రభువా, ఈ పాపము వారి మీద మోపకుము. యేసు ప్రభు తర్వాత భూమి మీద పలికిన మొట్టమొదటి ఒక యవనస్తుడు. వాళ్ళు రాళ్లతో కొడుతూ ఉన్నారు, రక్తము పారుతూ ఉన్నది. అయినా ఏమన్నాడు? యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? సంఘములో ఆధ్యాత్మికమైన విషయాలు సంఘ పరిధిలో ఉంటే దేవుడే నేర్పుతాడు. దేవుడే ఆశ్చర్యకరంగా దేవుని గ్రంథాన్ని పఠించటం వలన, ధ్యానించటం వలన. 5వ మాట, హింసింపబడుచున్న సంఘము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము మొదటి 4 వచనం. ఆ కాలమందు యెరూషలేమును సంఘమునకు గొప్ప హింస కలిగెను. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయి, భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంటింట జుచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘము పాడు చేయుచూ ఉండే. చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము అసలే పోలేదు. ఈయనేమో వాక్యం చెప్పమంటున్నాడు. ఎక్కడ చెప్పాల? సంచారులకు సరైన నివాసయోగ్యం కూడా ఉండదు. కానీ వారిలో ఉన్న రక్షణ ఆనందాన్ని వారి ఇతరులకు తెలియజేస్తూనే ఉంది. గొప్ప హింస కలిగినను సౌలైతే ఇంటింట చొచ్చి దేవుని సంఘమును పాడు చేయొచ్చు. పాడు చేసిన వారిని దేవుడు పరిచారకుడుగా చేశాడండి. పాడు చేసిన వారిని దేవుడు పరిచారకుడుగా, ఇతడు నా సాధనము అన్నాడు. ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించి నేను చూపేదను అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, క్రీస్తును బట్టి ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టం చేసుకున్నానన్నాడు. అది అసలైన భక్తి.
పాడు చేసిన వారిని దేవుడు పరిచారకుడిగా చేశాడు. వారిలో ఉన్న రక్షణ ఆనందాన్ని ఏమీ చేయలేకపోయింది. వారు ప్రభు కొరకు నిలబడ్డారు. విశ్వాస జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ప్రభు కొరకే నిలబడాలి. పవిత్రపరచబడిన సంఘము యెరూషలేము సంఘం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 7వ వచనములో బలహీనతలతో ఉన్నవారికి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతనిచ్చాడు. అందువలన పట్టణం మిగుల సంతోషించిందంట. ఆరోగ్యం ఇచ్చాడు. 8వ అధ్యాయం 7వ వచనం అపోస్తలుల కార్యములు. అనేకులు పట్టిన అపవిత్రాత్మలతో పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం. స్వస్థపరచబడిరి. పవిత్రపరచబడిన సంఘము జీవించుచున్న సంఘము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనములో వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి దయ పొందిన వారు. కనుక యెరూషలేము సంఘము సంపన్న సంఘం. వారికున్న తమ స్థిరాస్తులు, చరాస్తులు అందులో బలహీనులకు పంచారు. వారు ఏక మనస్కులై ఉన్నారు. యెరూషలేము సంఘము ప్రార్థించే సంఘం. యెరూషలేము సంఘము సాక్షి అయిన సంఘం. యెరూషలేము సంఘము పరిచారకులను నియమించిన సంఘం. యెరూషలేము సంఘము హింసింపబడిన సంఘం. యెరూషలేము సంఘము పవిత్రపరచబడిన సంఘము. యెరూషలేము సంఘము జీవించుచున్న సంఘము. కానీ ప్రకటన గ్రంథములో జీవించుచున్నావు అని పేరున్నది, కానీ నీవు మరి ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం? ప్రార్థన చేసి, యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ దీవించండి. మా మండలంలోని ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడిపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయం నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అలాగే గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. ప్రధానమంత్రి గారిని దీవించండి. రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులో ఉన్న సైనిక పటాలను దీవించండి. ముఖ్యంగా నైజీరియాలో నైనా అనేకులు చంపబడుతూ ఉన్న వారు దేవుని గణపరుస్తూ, ఆ హింసకులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా మీకు పొందుతారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించి, కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, పాలు గారు ఆయన భార్య పిల్లలు దీవించి,
ఎం విజయరాజ్ భార్యకు ఆపరేషన్ జరగాలి, సహాయం మరి దయచేయండి. ఎన్ఎం జోసఫ్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు కంటి చూపు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. శ్రీరామూర్తి గారు కుమార్తెల కుమారుని దీవించండి. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును దీవించండి. సుదర్శనం గారి భార్యకు ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా ఈ చలి గాలుల వలన వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి యవనస్తుని, యవనస్తురాలను దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్ విషయంలో, ముందర మందిర విషయంలో మీకు దయచేయండి. యంత్ర శబ్దం ధర ఎందుకైతే విన్నారో ఆకర్షించండి. దొరైస్వామి వేసిన పంట పొలాలను దీవించండి. మంచి ధరకు అమ్మబడి ఉన్నట్లుగా మీ కృపను దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.